హలో గైస్, దిస్ ఇస్ భార్గవ్. వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి కంజ సిల్క్. సో ఇవాళ మీకు ఏంటంటే ఓన్లీ టూ వెరైటీ ఆఫ్ శారీస్ చూపిస్తాను. దాంట్లో ఏంటంటే కలర్ కాంబినేషన్ చూపిస్తాను, ఎక్స్క్లూజివ్ శారీస్ అనమాట, హ్యాండ్మేడ్ వీవింగ్ కాంబినేషన్లో ప్యూర్ క్వాలిటీతో చూపించబోయే శారీస్ అనమాట. సో లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ వెరైటీ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఆరెంజ్ కలర్ బాగా ట్రెండ్లో ఉంది కదండి. సో ఈ ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి మీకు ఏంటంటే పర్పుల్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ వస్తుంది అనమాట. ఒక్కసారి శారీ చూద్దాం రండి. సో ఈ శారీ ఏంటంటే మీకు ఆరెంజ్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ చూడండి, ఎంత ఎక్స్క్లూజివ్గా ఎంత గ్రాండ్గా ఉందో చీర మొత్తము. సో మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ అండ్ ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చేపాటికి ఏంటంటే రాణి పింక్ వస్తుంది అనమాట. సో వీవింగ్లో కూడా చీర మంచి క్వాలిటీ, టాప్ క్వాలిటీ శారీ అనమాట ఇది మీకు. సో ఈ శారీ ఏంటంటే బూటీ స్టైల్లో వచ్చిన ఆల్ ఓవర్ మీనా వర్క్ కాంబినేషన్లో వచ్చిన శారీ అనమాట. సో శారీ పైన మీకు ఏంటంటే ఇలాగ ట్రీ వర్క్ కాంబినేషన్లో బూటీ వస్తుంది. అండ్ ఈ ట్రీని హైలైట్ చేయడానికి ఏంటంటే పర్పుల్ కలర్ థ్రెడ్స్తో ఏంటంటే మీనా వర్క్ వచ్చిందనమాట. అండ్ శారీ కూడా ఏంటంటే టర్నింగ్ స్టైల్లో కనిపిస్తుంది, కానీ ఇది మీకు కుట్టు బార్డర్ వస్తుంది. ఇక్కడ చూడండి, బార్డర్ అనేది ఇలా డివైడ్ అవుతుంది అనమాట. సో ఇది సెల్ఫ్లా కనిపించే కాంట్రాస్ట్ అనమాట. సో బార్డర్లో కూడా ఏంటంటే మీకు ఇలాగ డిజైనర్ స్టైల్ వస్తుంది, డిజైనర్ బార్డర్ స్టైల్ వస్తుంది. అండ్ ఈ శారీకి ఏంటంటే 2 కలర్ బ్లౌజ్ ఆప్షన్ ఉంటుందండి. సో అది ఎలా వస్తుంది ఏంటి అని చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇది బాటమ్ చూస్తే ఏంటంటే, సో బాటంలో బార్డర్ ఏంటంటే మీకు దగ్గరగా 14 ఇంచెస్ దాకా బార్డర్ ఉంటుంది. అండ్ టాప్లో వచ్చేవాటికి ఏంటంటే 4 ఇంచ్ కట్టి ఇంచ్ బార్డర్ వస్తుంది. దాంట్లో కూడా డిజైనర్ స్టైల్ వస్తుంది అనమాట. సో ఈ శారీ ఒకసారి పళ్ళుతో చూపిస్తాను మీకు, పళ్ళు ఎలా ఉండబోతుందో. శారీ యొక్క పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉంటుందో. సో ఈ శారీ యొక్క పళ్ళు పైన కూడా మీకు ఏంటంటే ఇలాగ మీకు ఐరావతం స్టైల్ వస్తుంది. అండ్ మీకు బార్డర్ పళ్ళులో ఏంటంటే ఇలా బ్రొకేట్ వస్తుంది అనమాట. అండ్ ఈ శారీ ఏంటంటే మీరు సింగిల్ స్టెప్ డ్రేపింగ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే సింగిల్ స్టెప్ డ్రేపర్స్కి ఎలా ఉంటుందంటే మీకు ఈ ఐరావతం స్టైల్ అనేది ఏంటంటే పళ్ళు గ్రాండ్గా హైలైట్ అవుతూ, యూజువల్లీ మనకి మహారాష్ట్ర పైతానీలో పళ్ళుని ఎలాగ మనం షోకేస్ చేసుకుంటామో గ్రాండ్ వివింగ్ వచ్చినప్పుడు, సేమ్ అదే స్టైల్లో మనం ఏంటంటే ఇలాగ సింగిల్ స్టెప్ క్యారింగ్ చేసుకున్నప్పుడు ఏంటంటే పళ్ళు అనేది చాలా మంచిగా ఎలివేట్ అవుతూ గ్రాండ్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు చూడండి ఇది ఎలా గ్రాండ్గా కనిపిస్తుందో, పళ్ళు అనేది ఇలా ఎలివేట్ అవుతూ ఉంటుంది అనమాట. మళ్ళీ కంటిన్యూ చేసేసి. అండ్ ఈ శారీ ఒకసారి మీకు ఫుల్ ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉండబోతుందో అనేది. సో శారీ చూడండి, సో ఆల్ ఓవర్ లుక్ అనేది ఇలా ఉంటుంది అనమాట, గ్రాండ్గా ఉంటుంది. అండ్ దీని వీవింగ్ స్టైల్ వచ్చేవాడికి ఏంటంటే కంప్లీట్ ఇంటర్లాక్ జామ్దాని వీవింగ్ వస్తుంది. శారీ బ్యాక్ వీవింగ్ చూడొచ్చు, శారీ బ్యాక్ వీవింగ్ ఇదనమాట, కంప్లీట్ ఇంటర్లాక్ జామ్దాని వీవింగ్, ఎక్కడ దారపోగులు పట్టుకోకుండా థ్రెడ్ కట్ వీవింగ్ వచ్చిన శారీ అనమాట ఇది. అండ్ ఈ శారీ యొక్క బ్లౌజ్ కూడా చూపిస్తాను. ఇది శారీ యొక్క బ్లౌజ్ అండి. సో మీరు హ్యాపీగా దీనిపైన స్టోన్ వర్క్, మగ్గం వర్క్ చేసుకోవచ్చు అండి. రా సిల్క్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. శారీ ఎందుకంటే ఫైన్ క్వాలిటీ అనమాట. సో ఇదొకటి అనమాట. దీంట్లో మనకి నెక్స్ట్ వచ్చే కలర్ కాంబినేషన్ ఏంటంటే, దీంట్లో 5 to 6 కలర్స్ ఉన్నాయండి, కానీ మీకు ఏంటంటే వీడియోలో ఓన్లీ 2 పీసెస్ మాత్రమే చూపిస్తున్నాను. ఈ శారీ కాంబినేషన్ చూడండి, మీరు బాగా గుర్తుపట్టినట్టయితే నా షార్ట్స్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదే కలర్ కాంబినేషన్లో నేను గోల్డ్ కలర్ శారీ కూడా చూపించాను, గోల్డ్కి పింక్ కలర్ కాంబినేషన్ అనమాట. సో ఇది వచ్చేపాటికి ఏంటంటే ఎలిఫెంట్ గ్రే షేడ్ అనమాట. సో గ్రే షేడ్లో పర్పుల్ కలర్ బార్డరు అండ్ గ్రీన్ కలర్ బార్డర్తో మీనా వర్క్ వచ్చిన శారీ. అండ్ ఈ శారీకి ఏంటంటే మీకు 2 బ్లౌజెస్, దీనికి కూడా ఫస్ట్ కింద శారీకి కూడా నేను 2 బ్లౌజెస్ అన్నాను కదండి. సో 2 బ్లౌజ్ ఆప్షన్ ఎలాగన్నానంటే, మీరు శారీతో పాటు రన్నింగ్ వచ్చిన బ్లౌజ్ ఇది వేసుకోవచ్చు, లేదు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ బాడీ అంతా హైలైట్ అవుతుంది కాబట్టి ఆరెంజ్ కలర్లో రా సిల్క్ తీసుకొని పర్పుల్ స్టోన్ వర్క్ చేసుకోవచ్చు, అదొక స్టైల్ అనమాట. ఆర్ లేదు అనుకుంటే డైరెక్ట్గా మీకు ఎడ్జ్ కాంట్రాస్ట్ రాణి పింక్ ఇచ్చారు. సో ఈ రాణి పింక్లో కూడా మీరు ఏంటంటే రా సిల్క్ తీసుకొని ఎయిదర్ పర్పుల్ ఆరెంజ్ స్టోన్స్తో మీరు వర్క్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా బ్లౌజ్ అనేది మీరు స్టైల్ చేసుకోవచ్చు అనమాట మీకు తగ్గట్టుగా. సో ఈ దీంట్లో కూడా అంతేనండి. సో ఇప్పుడు శారీతో వచ్చే బ్లౌజ్ కాకుండా మీరు ఎయిదర్ పర్పుల్ కలర్తో రా సిల్క్ తీసుకోవచ్చు, ఆర్ గ్రీన్ కలర్తో రా సిల్క్ తీసుకొని స్టోన్ వర్క్ చేయించుకోవచ్చు. లేదు ఇంకా యూనిక్గా బ్లౌజ్ కావాలి అనుకుంటే ఈ ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చేపాటికి మీకు బ్లూ షేడ్ వచ్చింది. సో ఈ బ్లూ షేడ్ కాంబినేషన్లో కూడా మీరు రా సిల్క్ తీసుకొని దాంతో కూడా బ్లౌజ్ ఆప్షన్ సెట్ చేసుకోవచ్చు అనమాట. ఈ శారీ కూడా ఒకసారి చూపిస్తాను. సో దీనికి కూడా ఏంటంటే మీకు ఇలాగా పళ్ళులో ఇలాగ ఐరావతం స్టైల్ వస్తుంది. ఐరావతం స్టైల్తో పాటు పళ్ళు కొంచెం బ్రొకేట్ వస్తుంది. అండ్ శారీ కూడా ఒకసారి ఫుల్ ఆల్ ఓవర్లో చూపిస్తాను ఎలా ఉండబోతుందో అనేది. శారీ ఆల్ ఓవర్లో మీకు ఇంత గ్రాండ్గా యూనిక్గా కనిపిస్తుంది అనమాట. సో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ వివింగ్తో ఇంటర్లాక్ జామ్దాని వివింగ్తో వచ్చే శారీ అనమాట ఇది.
నెక్స్ట్ వెరైటీలో వచ్చేవాటికి ఏంటంటే ఇది మీకు నేను ఆల్రెడీ చెప్పాను మా యాడ్ పీస్ అని చెప్పి. సో మా యాడ్ పీస్లో ఏంటంటే ఇంకొక వెరైటీలో వచ్చే కాంబినేషన్స్ చూపించబోతున్నాను. సో ఈ శారీ ఏంటంటే మా యాడ్ శారీ అండి. అండ్ ఇదే డిజైన్ ఏంటంటే మీకు కంప్లీట్ బార్డర్ అంతా ఇలాగ మీకు ఐరావతం స్టైల్ వస్తుంది. ఐరావతంతో స్టైల్తో పాటు ఏంటంటే బాడీలో కూడా ఇలాగ వర్క్ థ్రెడ్ వీవింగ్ వర్క్ వస్తుంది అనమాట. మొత్తం హెవీ వర్క్ కాంబినేషన్. మీకు ఫస్ట్ శారీ వచ్చేవాటికి ఏంటంటే నేను ఇలాగా మొత్తం బూటీ వర్క్తో చూపించాను. అంటే ఇదేంటంటే ఇలాగా డిజైనర్ బూటీ స్టైల్ వచ్చిన వర్క్ ఇది ఒకటి చూపించాను. అండ్ ఇది వచ్చేవాటికి ఏంటంటే కంప్లీట్ ఆల్ ఓవర్ థ్రెడ్ వీవింగ్తో వచ్చే శారీ అనమాట. అండ్ ఇది వచ్చేవాటికి హైలైట్ ఏంటంటే ఫస్ట్ బార్డర్ ఏంటంటే మీకు 16 ఇంచెస్ దాకా మీకు ఇలాగ ఐరావతం బార్డర్ వస్తుంది. ఇలాగ ఐరావతంతో ట్రీ వర్క్తో కాంబినేషన్ వస్తుంది. పైన అంతా హెవీ జరీ వర్క్ కంప్లీట్ ఆల్ ఓవర్ జరీ వర్క్తో మీకు ఏంటంటే థ్రెడ్ వీవింగ్తో పాటు వచ్చే కాంబినేషన్ అనమాట. సో దీంట్లో యూస్ చేసే థ్రెడ్స్ ఏంటంటే సిల్క్ ఫాస్ట్ జరీ థ్రెడ్స్ అండి. సో థ్రెడ్స్లోనే ఏంటంటే కొంచెం టాప్ క్వాలిటీ థ్రెడ్స్ అనమాట. సో క్లాత్ కూడా ఏంటంటే ఇది మీకు ఏంటంటే డబల్ జరీ వార్పు అనమాట అండి. సో డబల్ జరీ వార్పు అవడంతో ఏమవుతుందంటే చీరలో ఏంటంటే ఎక్కడ గమ్ము పెట్టకుండా నీట్గా వాటర్ ఫినిషింగ్తో చేసిన శారీ మీరు బట్ట పట్టుకోగానే ఏంటంటే చేతిలోంచి జారిపోతుంది అనమాట. అంత సాఫ్ట్ ఉంటుంది, అంత ఫైన్ క్వాలిటీ అనమాట. సో దీంట్లో కూడా ఈ శారీలో కూడా ఏంటంటే మీకు పళ్ళు వచ్చేపాటికి ఇలాగ ఐరావతం స్టైల్ వచ్చి బ్రొకేట్ వస్తుంది అనమాట. సో ఈ శారీ ఒకసారి మీకు ఆల్ ఓవర్ ఓపెన్ చేసి చూపిస్తాను. మీకు క్లాత్ గురించి ఎందుకు అంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే దీని క్వాలిటీ తెలిస్తేనే మీకు దాని వాల్యూ అర్థమవుతుంది. సో అందుకే నేను లాంగ్ వీడియో చేస్తున్నాను అంటే మ్యాక్సిమం నేను ఏంటంటే పెద్ద చీరల్లో ఆ డిజైన్ని మ్యాక్సిమం మీకు హైలైట్ చేయడానికే చూస్తూ ఉంటాను అనమాట. సో అందుకే మీకు ఇంత క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ శారీ కూడా ఏంటంటే ఇలా గ్రాండ్ వ్యూయింగ్తో వచ్చేసాను అనమాట. దీంట్లో మీకు ఏంటంటే ఓన్లీ 2 కలర్స్ మాత్రమే చూపిస్తానండి. ఎందుకంటే మీరు ఒకసారి మన స్టోర్ విజిట్ చేసినప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మీకు ఆ ఎగ్జైట్మెంట్ అనేది ఉండాలి. సో అందుకే ఏంటంటే దీంట్లో మీకు ఏంటంటే ఓన్లీ 2 కలర్స్ చూపిస్తాను. నెక్స్ట్ మీకు గోల్డ్ కలర్ చూపిస్తానండి. గోల్డ్కి రెడ్ కాంబినేషన్లో బార్డర్ అనమాట. సో ఈ శారీ ఒకసారి చూడండి. సో ఇది గోల్డ్ అండ్ గ్రీన్ థ్రెడ్స్ మిక్స్ అండి. అంటే మీకు ఇంకా చెప్పుకోవాలంటే లైక్ సంపంగి గ్రీన్ అనుకోండి. అంటే ఆ టైప్ ఆఫ్ గ్రీన్ షేడ్ వస్తుంది అనమాట గోల్డ్ అండ్ గ్రీన్ థ్రెడ్స్ మిక్స్ అవడంతో. సో ఈ శారీ చూడండి ఇలాగ ఐరావతం స్టైల్ వస్తుంది. అండ్ ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చేవాడికి ఏంటంటే ఇలాగ మీకు రెడ్ కలర్ బార్డర్ వస్తుంది అనమాట. సో మీకు ఏంటంటే కాంట్రాస్ట్ వేసుకోవచ్చు, లేదు అనుకుంటే మీరు సెల్ఫ్తో ఇలాగ సేమ్ దీంతో వచ్చే రన్నింగ్ బ్లౌజ్ వేసుకోవచ్చు. రన్నింగ్ అంటే రన్నింగ్ రాదండి, దీనికి కూడా కాంట్రాస్ట్ వస్తుంది. అంటే మీరు ఈ కలర్ రా సిల్క్ దొరికితే ఈ కలర్ రా సిల్క్ తీసుకొని స్టోన్ వర్క్ రెడ్ బ్లూ కలర్తో స్టోన్ వర్క్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే డైరెక్ట్గా కాంట్రాస్ట్ వెళ్ళొచ్చు అనమాట. సో ఈ శారీ ఒకసారి మీకు ఫుల్ ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది కొంచెం వెయిట్ అయితే ఉంటుందండి, ఎందుకంటే ప్యూర్ క్వాలిటీ అండ్ హెవీ వర్క్ కాంబినేషన్ కాబట్టి వెయిట్ అయితే ఉంటుంది. బట్ క్లాత్ ఫీల్ మాత్రం చాలా సాఫ్ట్ అండ్ ఫైనెస్ట్ వీవింగ్ ఉంటుంది అనమాట. మీకు ఏంటంటే డబల్ జరీ వార్ప్ అనమాట. శారీ ఓవరాల్ లుక్ అనమాట. ఇంత గ్రాండ్గా ఇంత ఎలిగెంట్గా ఉండే శారీ అనమాట ఇది. సో ఇదొక కాంబినేషన్. అండ్ నెక్స్ట్ కలర్ చూపించేపటి ఇది లాస్ట్ పీస్ అండి. ఇంకా లాస్ట్ అని కాదు, ఇంకా మన దగ్గర చాలా పీసెస్ ఉన్నాయి, వీటిలో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. కానీ ఏంటంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. సో దాంతో కాకుండా ఏంటంటే మీరు ఒక్కసారి డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసినప్పుడు ఏంటంటే మీకు అన్ని కలర్స్ నేను వీడియోలో చూపించేస్తే మీరు స్టోర్ విజిట్ చేసినప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ అనేది ఉండదు. సో అందుకే నేను ఏంటంటే కొన్ని ఎక్స్క్లూజివ్ మీకు వీడియోలో చూపిస్తున్నాను, కొన్ని ఎక్స్క్లూజివ్ వీడియోలో చూపించట్లేదు. మీరు ఏంటంటే ఇంకా వెరైటీస్ చూడాలి అనుకుంటే డైరెక్ట్ స్టోర్ విజిట్ చేయండి, లేదంటే కింద వాట్సాప్ నెంబర్ ద్వారా మమ్మల్ని అప్రోచ్ అయితే మా ఎగ్జిక్యూటివ్ పర్సన్ మీకు స్లాట్ ప్రొవైడ్ చేస్తారు. ఆ స్లాట్లో మీకు నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూపించే కలర్ కాంబినేషన్ ఏంటంటే సీ బ్లూ కలర్ కాంబినేషన్. సీ బ్లూ మీనింగ్ ఏంటంటేనండి ఇది ఒక కైండ్ ఆఫ్ గ్రీన్ అండ్ బ్లూ థ్రెడ్స్ మిక్స్ అనమాట. సో ఈ కలర్ కాంబినేషన్లో కూడా మీకు చూడండి ఎంత గ్రాండ్గా ఉంటుందో చీర కూడా. సో ఈ శారీ కూడా ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో దీనికి వచ్చేపాటికి ఏంటంటే మీకు వీవింగ్లో కూడా చాలా గ్రాండ్గా ఉండే కాంబినేషన్సే అనమాట. సో మీకు చూపించిన 2 వెరైటీ ఆఫ్ శారీస్లో కూడా ఒకటి బూటీ స్టైల్లో డిజైనర్ బూటీ ఉంది, ఇంకోటి ఆల్ ఓవర్లో హెవీ వర్క్ అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ అనమాట. సో ఇవన్నీ ఏంటంటే ఫైన్ క్వాలిటీతో చేసిన శారీస్ అండి. మీకు ఏంటంటే ఒకవేళ స్లాట్ బుక్ చేసుకోవడానికి అవ్వకపోతే డైరెక్ట్ స్టోర్ అన్నా రావచ్చు, లేదు కొంచెం వెయిట్ చేస్తే ఏంటంటే ఎవ్రీడే నైట్ 9:30 నుంచి మా వాళ్ళు రెడీగా ఉంటారనమాట. సో మీకు వీడియో కాల్ ఫెసిలిటీస్ అన్ని శారీస్ చూపిస్తారు. లేదు స్టోర్ విజిట్ చేస్తానంటే మనకేంటంటే 2 స్టోర్లు ఉన్నాయండి, ఒకటి జూబ్లీ హిల్స్లో ఉంది, ఒకటి కుకట్పల్లిలో ఉంది. జూబ్లీ హిల్స్ అడ్రస్ వచ్చేపాటికి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 పిల్లర్ నెంబర్ 1675 ఆపోజిట్ టు కియా మోటార్స్ దగ్గర జూబ్లీ హిల్స్ స్టోర్ ఉంది. లేదు కుకట్పల్లి విజిట్ చేస్తానంటే కేపీహెచ్బి రోడ్ నెంబర్ 1 మెట్రో స్టేషన్ ఎదురుగుండానే ఉంటుంది అనమాట స్టోరు. సో 2 స్టోర్లో మీకు ఏది అవైలబుల్ ఉన్నా ఏ స్టోర్ అయినా విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.